శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय। శ్రీ సాయినాథ చరిత్ర రచన శ్రీ వేమూరి వెంకటేశ్వరరావు గారు। 4వ అధ్యాయం బాబా మసీదు ద్వారకామాయి హిందూ ముస్లిముల సంగమము। భగవంతుని లీలలు అతి విచిత్రములు। ఇది సంభవమా? ఇదెట్లు కాగలదు? అదెట్లు జరిగినది అను ప్రశ్నలకు అర్థముండదు। అనుమానములతో అన్నిటికినీ కారణ సిద్ధాంతము రుజువు చూపుమని ఆందోళన చెందువారిని రుజుమార్గమునకు తెచ్చుటకే దయాసముద్రుడగు దైవము వారల అహంభావమును కూడా మన్నించి తన లీలల ప్రదర్శించును। తన భక్తులకు తగిన తీరుగా దారిచూపి భగవానుడు అనుగ్రహించును। కొందరు దేవాలయముల కట్టించియు ప్రతిష్టల చేయించియు ధర్మసత్రముల నిర్మించియు తరించుచున్నారు। మరికొందరు తీర్థయాత్రల చేసియు పుణ్యక్షేత్రముల దర్శించియు భక్తి కలిగి ఉన్నారు। ఇంకనూ కొందరు భగవత్కథా కాలక్షేపములతో గాన నృత్యాదులతో సేవింపుచున్నారు। ఇతరులు కొందరు భగవత్కథల రచించి ధన్యత నొందుచున్నారు। ఎందరో భగవంతుని కథలు విని తనివి తీరా నామ సంకీర్తనమునరించి తృప్తి నొందుచున్నారు। ఎందరెన్ని విధముల తనను సేవించినను సర్వసముడగు ఆ పరమాత్మ అందరను అన్ని విధములా పాలింపుచూనే ఉన్నాడు। అట్టి భగవంతుని లీలా విశేషములు రచించినను పఠించినను కీర్తించినను విన్నను కూడా తరింపగలము। అన్నియు ఆ పరమాత్ముని అనుగ్రహమున అబ్బగలవే గాని ఇందెవ్వరి ప్రజ్ఞయు ఏమియూ లేదు। ఫకీరు బాబాగా సాయిబాబాగా షిరిడీ నిలయుడుగా షిరిడీ యందు చేరినట్లు వెనకటి అధ్యాయమున తెలిపి ఉంటిని। ఈ షిరిడీ ఒక చిన్న పల్లె। ఇది మహారాష్ట్రమున అహ్మద్నగర్ జిల్లా ఎందలి కోపర్గాం తాలూకాలోనిది। ధోండు నుంచి మన్మాడు పోవు రైలు మార్గంలో కోపర్గాం స్టేషన్ ఉన్నది। ఆ స్టేషన్ నుండి 9 మైళ్ళు టాంగాలో ప్రయాణము సాగించిన కోపర్గాం పట్టణం చేరగలము। కోపర్గామునకు తూర్పున పవిత్ర గోదావరి నది ప్రవహించుచున్నది। ఆ నది ఒడ్డునే శ్రీ దత్తాత్రేయుల వారి ఆలయం ఉన్నది। యాత్రికులు సామాన్యంగా గోదావరి యందు స్నానము చేసి శ్రీ దత్తాత్రేయుల వారిని దర్శించి షిరిడీకి పోవుట అలవాటు। కోపర్గాం నుండి షిరిడీకి రోడ్డు కలదు। షిరిడి అహ్మద్నగర్ నుండి మన్మాడుకు పోవు మార్గంలో రోడ్డు ప్రక్క ఉన్నది। మన్మాడ్ నుండియు అహ్మద్నగర్ నుండియు బస్సులు కూడా కలవు। కోపర్గాం పట్టణము వదిలిన వెంటనే గోదావరిని దాటవలసి ఉన్నది। ఆ తరువాత 9 మైళ్ళు పోయిన పిదప నీమ్గాం అను పట్టణము చేరుదుము। అక్కడ నుండియే షిరిడీ శ్రీ సాయీశుని జెండా మనం చూడగలము। తరువాత 3 మైళ్ళు లోపున షిరిడీ ఉన్నది। మొన్ననే షిరిడీ సంస్థానం వారు కోపర్గాం స్టేషన్ నుండి హైదరాబాద్ నుండి నేరుగా షిరిడీకి కూడా యాత్రికుల సౌకర్యం నిమిత్తం బస్సులను ఏర్పాటు చేసి ఉన్నారు। ఆంధ్రప్రదేశ్ నుండి పోవు యాత్రికులు గుంతకల్ చేరి అచ్చట నుండి బొంబాయి మార్గమున గాని లేదా సికింద్రాబాద్ చేరి అచ్చట నుండి మన్మాడ్ మార్గమున గాని షిరిడీ చేరవచ్చును। గుంతకల్ మార్గమున పోవు ఎడల మధ్యలో కురుద్వాడి స్టేషన్ నందు దిగి పండరీపురం పోయి పండరీనాథుని కూడా సేవించుకొనుటకు అవకాశం ఉన్నది। బాబాకు సాయి అని నామమిడిన మహల్సాపతి మహాభక్తుడు జ్ఞానియు కూడా। తొలి దర్శనము తోడనే బాబా భగవదవతారమని గుర్తించెను। భక్తి మీరా శ్రీ సాయిని సేవించెను। తనతో పాటు సాయిని ఖండోబా దేవాలయమునకు గొనిపోయి అచట ఆనందముతో ఉభయులు గంటల తరబడి అట్లే కూర్చుండెడివారు। శ్రీ సాయి వేషమున ఫకీరు వలె ఉండెను। దానికి తోడు ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనుచుండెడివాడు। ఆ కారణమున షిరిడీ ఎందలి హిందువులు బాబా మహమ్మదీయుడని భ్రమపడిరి। బాబా ఖండోబా దేవాలయమునందుండుట వారికి ఇష్టం లేకపోయినది। ఆ కారణమున మహల్సాపతి వేరే చేయునది లేక చేరువలో పడిపోయి శిథిలావస్థ యందున్న మసీదు నందుండుమని శ్రీ సాయిని బ్రతిమాలెను। శ్రీ సాయి కూడా అందులకు అంగీకరించి ఆ మసీదునందే మకాము పెట్టెను। ఆ పాడుబడిన మసీదే నేటి ద్వారకామాయి। శ్రీ సాయి ప్రతిరోజు గృహస్థుల ఇండ్ల కడ మధుకరము తెచ్చుకొనిటివాడు। ఆ మధుకరమైనను 5 ఇండ్ల వద్ద మాత్రమే। చేతనొక రేకు డబ్బా, భుజమున ఒక జోలె, చిన్న దండము, చిలుము గొట్టము, ఇదియే సాయికి గల ఆస్తి। ఉదార స్వభావులకు గృహిణులు పెట్టు అన్నము కూర పులుసు అన్ని పదార్థములు విచక్షణ లేక సమిష్టిగా కలిపి తెచ్చి ఖండోబా దేవాలయ సమీపమున ఒక మట్టి పాత్ర యందు ఉంచి శ్రీ సాయి భుజించెడివాడు।
అప్పుడు అచట చేరు కుక్కలు, కాకులు, ఇతర జంతువులు కూడా అందుండి స్వేచ్ఛగా తోచినంత పుచ్చుకొనెడివి. శ్రీ సాయి కాదని కొట్టెడివాడు కాదు. ఆ ఆహారమున్న పాత్రకు మూత కూడా ఉండేడిది కాదు. కుక్కలు ముట్టెలతో కెలికి తినేడివి. శ్రీ సాయి అసహ్యపడుటగాని వానిని అదిలించుటగాని ఎన్నడూ జరగలేదు. శ్రీ సాయికి రుచి భేదము లేదు, జిహ్వ చాపల్యమూ లేదు, సహ్యాసహ్యములు లేవు. ఇది కొందరకు ఏవగింపు కలిగించినది, మరికొందరకు జ్ఞానోదయమునరించినది. ఆహారము దొరకనిచో విచారము లేదు, ఆ ఆలోచనయే ఉండెడిది కాదు. సర్వరక్షకుడగు శ్రీ సాయికి భేదాభేదములు లేవు. శ్రీ సాయికి సృష్టి అంతయు సమానమే. శ్రీ సాయి ఆ మసీదునందు అట్లే ఉండెను. మహల్సాపతి మాత్రం ప్రతిరోజూ సాయిని దర్శించి తీరెడివాడు. శ్రీ సాయిని చూడకయుండుట ఆయనకు అసాధ్యం. శ్రీ సాయిని సందర్శించని నాడు అతనికంతయూ చీకటియే. మొదట శ్రీ సాయి వ్యాధి పీడితులకు ఆకులు పసరులు ఇచ్చి వారల బాధల తొలగింపుచుండెను. ఆ కారణమున పేద ప్రజలనేకులు శ్రీ సాయిని దర్శించి తమ వ్యాధుల నివృత్తి చేసుకొనుచుండిరి. సాయి గొప్ప హకీమని ప్రచారం సాగెను. జన్మ జన్మాంతరముల నుండి కలిగిన దుర్గతులను సహితము తొలగింపగల ఈ హకీమునకు అది ఒక లెక్కయా? ఆ శిథిలమైన మసీదునందే శ్రీ సాయి ప్రతిరోజునూ నూనె తెచ్చి దీపముల వెలిగించెడివాడు. షిరిడి ఎందలి వర్తకులు ఒక రోజున శ్రీ సాయికి నూనె నీయనైరి. శ్రీ సాయి వారలపై కోపగింపలేదు. చిరునగవుతో తిరిగి వచ్చి మసీదు చేరెను. సూర్యాస్తమయమైనది. చీకటి తొంగిచూచినది. ఈ పిచ్చి పకీరు ఏమి చేయునో చూతమని అజ్ఞానులగు ఆ వర్తకులు పొంచి చూచుచుండిరి. శ్రీ సాయి నిశ్చింతగా ప్రమిదలలో నీరు పోసి దీపములు వెలిగించెను. పూర్వము కన్నా రెట్టింపు కాంతితో దివ్వెలు తళతళలాడుచుండెను. ఆ వర్తకుల అజ్ఞానమను చీకటిని పారద్రోలి ఆ దివ్య కాంతి తన కాంతిని వారలపై ప్రసరింపజేసినది. అంధకారము తొలగిపోవ ఆ వర్తకులకు భక్తి అబ్బినది. ఫకీరు పిచ్చివాడు కాడు, మహాశక్తి సంపన్నుడని గోచరించినది. ముస్లిమను అనుమానము సడలిపోయినది. వెంటనే బాబా పాదములపై బడిరి. నాటి నుండి వారు శ్రీ సాయి భక్తులు. ఆ వార్త ఊరంతయూ ప్రాకినది. ప్రక్క గ్రామములకు తెలిసినది. ప్రజలు బాబాను దర్శించుటకు రామొదలెడిరి. బాబా ఆ మసీదునందే హోమగుండమును ఒకటి వెలిగించెను. దానిని ధుని అందురు. అందలి అగ్ని అహోరాత్రములు జ్వలింపవలసినదే. ఆ ధుని నేటికిని అట్లే వెలుగుచున్నది. అందలి భస్మమే సర్వార్థ సాధకమగు ఊది. బాబా ఆనతిచే తులసీమాత కూడా ప్రతిష్ఠింపబడినది. ఉన్నదా మసీదు. దుస్తుల ఫకీరు వలె. వైదిక విధి, నిరంతర అగ్నిహోమము, ఎదుట తులసీమాత. ఇదియే బాబా ఎందలి ప్రత్యేకత. సర్వమత సామరస్యము, విశ్వమానవ ప్రేమ, ఈ రెండునూ ముఖ్య సూత్రములు. హిందువులు బాబాను తమ మతాచారములకు ఉచితమగు రీతిని భగవంతుడని సేవింపుచుండిరి. ముస్లిములు ఆ మసీదునందే తమ మతాచారముల ప్రకారం బాబాను పీరు అని ఆరాధింపుచుండిరి. ఇదియే పరమార్థము. హిందువులకొక దేవుడు, మహమ్మదీయులకు ఇంకొకడు ఉండునా? ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని మతములు తెలుపు పరమసత్యమిదియే అయినను మాత్సర్యమును మతకలహాదులు తప్పుటలేదు. ఆ కారణముననే బాబా రూపమున భగవంతుడవతరించెనేమో. హిందూ మత సాంప్రదాయములతో బాబాను అర్చించుట ముస్లిములు చూడలేకుండిరి. ఒకనాడు వారందరూ సమావేశమై హిందువులను మసీదు గడప ఎక్కనీయమని ప్రతినబూనిరి. సాయుధులై సంసిద్ధులై మసీదు గడ చేరిరి. సర్వజ్ఞుడగు బాబాకు తెలియనిదేమున్నది? మహల్సాపతి మామూలు వలె బాబాను పూజించుటకు మసీదుకు వచ్చెను. ముస్లిములు ఒక్కుమ్మడిగా మహల్సాపతిపై పడిరి. భక్తుని విశేషమే ఇది. హింసకు వెనుదీయునా? భగవంతుని సేవించు భాగ్యము కలిగిన భక్తునకిది ఏమి లెక్క? మహల్సాపతి వెనుకాడలేదు. చిరునగవుతో బాబాను చూచుచుండెను. మహల్సాపతిని కర్రలతో బలంగా కొట్టిరి. కాని మహల్సాపతికి ఎట్టి బాధయూ కలగలేదు. బాబా మాత్రము అబ్బా అని కేక పెట్టెను. తిరిగి కర్రలో ఆడుచున్నవి. మూఢులకు ముస్లిములకేమి తెలియను? బాబా ఇక ఆగలేదు. ఉవ్వెత్తున లేచి కన్నులెర్రజేసి ఆ అని అరచెను. ఆ కన్నులట్లే ఆగిపోయెను. బాబాను వారెవ్వరూ తేరి చూడలేకుండిరి. మహల్సాపతి ఒక్క పరుగున బాబా పాదముల వ్రాలెను. బాబా ముస్లిములను తన వద్దకు పిలిచెను. బాబా వీపుపై బలమగు గాయము చూపెను. సోదరులారా, ఏమి మీ వెర్రి? నేనెవ్వరు, మీరెవ్వరు? మహల్సాపతి ఎవ్వరు? మీరు కొట్టినదెవ్వరిని?
మహల్సాపతి ఒంటిపై దెబ్బలేదే. నేను మీ పీరునను నమ్మకమేనా ఈ మీ పిచ్చికి కారణము? నన్ను కొట్టుటయేనా మీ భక్తి? ఇదియేనా నాపై మీ ప్రేమ? అందరమూ ఒకటి కాదా? మనమందరమూ సోదరులము. భేదభావమేలా? ఎన్నడూ ఇట్లు చేయకుడు. ఎవ్వరికి తోచిన విధంగా వారు వారికి నచ్చిన పేరుతో భగవంతుని ఆరాధించుకునుడు. మీరు చేయు పూజలు, మీరు పిలుచు పేరులు మాకు నచ్చుటలేదు. మేము చేయు విధముననే మీరునూ చేయుడను నిర్బంధమేలా? అట్లన తగదు. మీరెన్ని పేర్లు మార్చినను భగవంతుడొక్కడే. మీరే రీతిని పూజించినను అందుకొనున్నది ఆ దయామయుడే. మీకీ వివాదములేలా? మనకందరకును ప్రాణాధారమగు నీరు మీరు పేరు మార్చి చెప్పినంత మాత్రమున మారుచున్నదా? ముస్లిములు పానీ అన్నది ఆ నీరునే కదా. హిందువులు నీరు అన్న మాత్రమున ముస్లిములు కాదని పోరాడవలసిందేనా? మీరీ అహంకారమును వదిలి అన్నదమ్ముల వలె మెలగవలసినది అని తండ్రి వలె బుజ్జగించి బోధించెను. ఇట్లే మరి ఒకప్పుడు ముస్లిం భక్తుడొకడు తన మతానుసారము 5 వేళలా బాబా ఎదుట ఎలుగెత్తి ప్రార్థన చేయుచుండెను. హిందువులు కొందరు అది అల్లరిగా ఉన్నదని భావించిరి. ఓపికతో కొన్ని రోజులు సహించిరి. కాని ఉడుకు రక్తము గల యువకులు కొందరు బాబా వినుచుండగానే ఆ ముస్లిమును ఉద్దేశించి, ఆపుము నీ జాతర, ఇచ్చట ప్రార్థన చేయవలయునుగాని అల్లరి చెయ్యరాదు అని గద్దించి పైకి పోయిరి. బాబా వెంటనే లేచి, ఆగుడు, భగవంతుని ప్రార్థన మీకు అల్లరిగా ఉన్నదా? నాకెట్టి అభ్యంతరము లేని తరి మీ ఆగడమేమి అని గద్దించెను. అంతట యువకులు క్షమింపుమని శ్రీ సాయి పాదములంటిరి. తలలెత్తి చూసుసరికి శ్రీ సాయి లేడు. ఆసనము శూన్యమయ్యుండెను. వారికేమియూ దిక్కుతోచలేదు. భయభ్రాంతులై ఎలుగెత్తి సాయిని కీర్తించిరి. బాబా దర్శందేదో బాబా అని వేడుకొనిరి. భక్త పరాధీనుడగు భగవదవతారము కావున యథారీతి శ్రీ సాయి ఆసనమందు అగపడెను. భక్తి సంభ్రమములుట్టిపడ హిందువులు ముస్లిములు సాయి బిడ్డలై అన్నదమ్ములై ఆనందమున శ్రీ సాయి పదసేవ చేసిరి. శ్రీ సాయి భక్తపరాధీనుడు, తలచిన దర్శనమిచ్చు దయాస్వరూపుడు. అట్టి శ్రీ సాయికి ప్రణమిల్లుదము. ఓం నమో శ్రీ సాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.